అది ఇంకొక మాట కూడా ఏంటంటే ఇప్పుడు ఈయన కాళేశ్వరం మీద మాట్లాడుతుండు. ఆ కాళేశ్వరం కూడా ఒక్కసారి మనం విందాం. సంవత్సరాలల్లా ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఏ ప్రణాళికలైనా కేసీఆర్, నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు చేసిండ్రా? పోల్చి చూడండి. 10 సంవత్సరాల మా పరిపాలనను పోల్చండి, 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనను పోల్చండి, విశ్లేషించండి. మీడియా మిత్రులు మీరు పూర్తిగా ప్రణాళికబద్ధంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, మున్సిపల్, ఇట్లా ఏ శాఖకు ఆ శాఖకు విడదీయండి. ఏదైనా ఒక ప్రణాళికతోని వీళ్ళు ఏమైనా వ్యూహరచన చేసిందా? 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో అప్పచెప్తే 8,11,000 కోట్ల రూపాయల అప్పుతోని మాకు అప్పచెప్పారు. ఏ ఒక్క రోజు కూడా భవిష్యత్ ప్రణాళికలను ఏమైనా రచించిందా? హైటెక్ సిటీ పక్కన కట్టిన శిల్పారామం కూడా ఆనాడు మేము నిర్మించిందే. ఈ రోజు ఐటీ కంపెనీలు కానీ, ఫార్మా కంపెనీలు కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఐఎస్బి కావచ్చు, నల్సర్ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ అయితే చాలా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థలు ఈరోజు సిలికాన్ వ్యాలీని మనోళ్ళు డిక్టేట్ చేయగలుగుతున్నారంటే ఆనాడు మేము ఏర్పాటు చేసిన విద్యా సంస్థలే ఈరోజు ప్రపంచ స్థాయిలో మనకు గుర్తింపు తీసుకొచ్చినాయి. ఒక్క అదనపు ఎయిర్పోర్ట్ అయినా ఏమైనా తెచ్చిందా? ఈయన ఐటీ రంగాల గురించి మాట్లాడుతుండు. ఐటీ రంగాల గురించి, ఐటీ ఉద్యోగాల గురించి, ఐటీ రంగాల గురించి ఈయన మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం రాకముందు 2014కు ముందు ఐటీ రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఓన్లీ 3 లక్షల ఉద్యోగాలు, 2,90,000 పైచీలు కంటే 3 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఐటీ రంగానికి సంబంధించిన ఉద్యోగాలు మన హైదరాబాద్లో ఉన్నాయి. ఎప్పుడు? 2014కు ముందు. అదే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 2014 తర్వాత 2014 నుంచి దాదాపుగా 2023 వరకు కూడా 9 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అంటే ఎక్కడ 3 లక్షల ఉద్యోగాలు అప్పుడు, ఎక్కడ 9 లక్షల ఉద్యోగాలు మొన్నటిదాకా. అంటే 6 లక్షల ఉద్యోగాలు గణనీయంగా పెరిగినాయి. అంటే ఎన్ని కంపెనీలు, కేటీఆర్ ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలను ఆయన కొట్లాడి చేసుకొని అభివృద్ధి పదంగా హైదరాబాద్ను చూపిస్తూ ఆయన తీసుకొచ్చి ఐటీ రంగాన్ని ఎంత అభివృద్ధి చేసిండో, ఈ ఐటీ రంగాన్ని ఎంత దూసుకుపోయేటట్టు చేసిండో ప్రతి ఒక్క ఐటీ స్టూడెంట్స్ అడిగితే కూడా తెలిసిపోతుంది. సాక్షాత్తు ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అసంటోళ్ళే హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు, షూటింగ్కి ఆయన వచ్చినప్పుడు ఇది హైదరాబాదా లేకపోతే అమెరికానా అంటే న్యూయార్కా, ఇది న్యూయార్క్ లాగా ఉంది, న్యూయార్కా హైదరాబాదా ఆయన నోరు తెరిచేంత పరిస్థితిగా అంత డెవలప్మెంట్ అనేది ఐటీ రంగం తరఫున కేటీఆర్ చూపించిండు. ఈయనేమంటుండు, 2014కు ముందు డెవలప్మెంట్ అయిన ఐటీ రంగమే తప్ప తర్వాత ఈ 2014 నుంచి 23 వరకు ఎటువంటి డెవలప్ చేయలేదు కేటీఆర్ అని చెప్పి, అంటే కేటీఆర్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నమాట. ఇంత పచ్చి అబద్ధాలు, నరండే నాలుకే కదా ఎన్నంటని మాట్లాడుతుంది అంటే నిజంగా అట్టే మాట్లాడుతుంది. మన సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న పచ్చి అబద్ధాలు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.